గుంటూరులోని 38వ డివిజన్ బృందావన్ గార్డెన్స్ లో జిఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ వారి ఆహ్వానం మేరకు శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మరియు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. దీనికి ఒక సోదరుడు కూడా కలడు. పుట్టింది పురిపాలనలో అయినా ఆయన బాల్యం కొంతకాలం నర్సాపేటలో ఉన్నారు. చిన్నప్పటి నుండి మంచి ఇక్కడ చదువుకొని 27th ర్యాంక్ వచ్చింది. నా ర్యాంక్ రావడానికి కారణమైన వ్యక్తులు అందరూ ఇక్కడ ఉన్నారు. నా సభలో సార్ మీ అందరికీ మనస్ఫూర్తి శుభాకాంక్షలు, కృతజ్ఞతలు. మీ వల్లే నేను ఈరోజు ఇక్కడ ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాను. ఆ రోజు ర్యాంక్ వచ్చినప్పుడు మా నర్సాపేటలో పార్టీ పెట్టి సుఖదేవ్ గారు వాళ్ళందరూ వచ్చారు. ఆ రోజున అప్పుడు కలిసాం లాస్ట్. మళ్ళీ ఈ వేదిక ద్వారా మమ్మల్ని కలిపినందుకు మీకు మనస్ఫూర్తి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇంకోటి, ఈ ప్రాంతంలో కొంతమంది నేను ఎక్కువగా పొద్దు నుంచి తిరుగుతూనే ఉన్నా. ఈ ప్రాంతంలో కొంచెం ఎక్కువ నేను పర్యటించలేకపోయాను. కాబట్టి ఏమీ అనుకోవద్దు. మీరు అందరూ మేధావులు, తెలివైన వాళ్ళు, మీరు అర్థం చేసుకుంటారని కొంత గ్రాంటెడ్గా తీసుకున్నాను. ఎక్కువగా ఏ ప్రాంతంలో అయితే తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి అవకాశం ఉందో ఆ ప్రాంతాల్లో ఎక్కువగా తిరగాల్సి వస్తుంది. నేను ఎక్కడ కూడా ఖాళీగా లేను. మార్నింగ్ 7:30 నుంచి నైట్ 10 ఎలక్షన్ కోడ్ క్లోజ్ అయ్యే వరకు ప్రజల్లోనే ఉంటున్నాము. తప్పకుండా ఈ ప్రాంతంలో కనుక ఇక్కడికి రాలేకపోతే మళ్ళీ వస్తాను. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన కూడా వచ్చి అందరినీ కలుస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. తర్వాత అందరూ ఎక్కువ మంది ఇక్కడ ఉపాధ్యాయులు ఉన్నారు. అంటే మనము లెక్కల మాస్టర్లు అయినా మనకి కూడా అర్థం కాని లెక్కల ప్రభుత్వాన్ని, సంక్లిష్టమైన ప్రభుత్వాన్ని ఈరోజు మనం చూస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ విధంగా ఈరోజు పరిపాలిస్తూ ఉన్నారు. ఆయన లెక్చరర్లకు కానీ ఉపాధ్యాయులకు కానీ, అంటే ఒక పద్ధతి ప్రకారం చదువుకున్న వాళ్ళకైతే గురువుల విలువ తెలుస్తుంది. చదువు సంధ్య లేకుండా ఇష్టం వచ్చినట్టు ఒక అడ్డదారుల్లో పదవి వస్తే ఆ గురువుల విలువ తెలియకుండా అవసరమైతే వాళ్ళని మందు షాపుల ముందు పెడతారు, మరుగుదొడ్లు గడిగిస్తారు, ఇక ఎన్ని చెయ్యాలో అన్ని చేస్తారు. ఏదన్నా ప్రశ్నిస్తే బెదిరిస్తారు వాళ్ళని. ఇది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. ఏదేమైనా కూడా మీ విలువ తెలిసిన వ్యక్తులం మేము. ఇంకో 30 రోజుల్లో ఈ రావణ కాష్టం పోబోతా ఉంది. జై శ్రీరామ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. అందరికీ ఆదర్శమూర్తి శ్రీరామచంద్రుల వారి కళ్యాణం మీ అందరి ముందు ఇలా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అయితే సార్ అన్నారు, నువ్వు చిన్నదానివి అనుకున్నాను, మార్చుకుంటున్నాను అని. ఖచ్చితంగా చిన్నదాన్నే అండి. మీ అనుభవం ముందు చిన్నదాన్ని, మీ విఘ్నత ముందు చిన్నదాన్ని, మీ వయసు ముందు కూడా చిన్నదాన్ని. అయితే ఏదైనా చెయ్యాలి, మనం ఏదైనా మార్చాలి అనే ఏకైక లక్ష్యంతో ఈరోజు మీ అందరి ముందుకి వచ్చాను. గుంటూరు పరిస్థితులు మనందరికీ తెలిసినవే. ఇంతమంది విఘ్నులు ఉన్నాము, విద్యావేత్తలు ఉన్నాము, వ్యాపారవేత్తలు ఉన్నాము, అయినా కూడా ఎంతో వెనకబడి ఉన్నాము. ఈ పరిస్థితులన్నింటిలో నుంచి మనం బయటపడాలి అని అంటే ప్రతి ఒక్కరం కలిసికట్టుగా కాంట్రిబ్యూషన్ అంటారు కదా, కాంట్రిబ్యూట్ చేయాలి. నా వంతుగా ఇది అదృష్టమో బాధ్యతగా అనుకుంటున్నాను, లేకపోతే అవకాశమో, నేను ఇలా మీ ముందు నుంచునే ఒక అవకాశం కలిగింది. ఈ వచ్చిన అవకాశం నిజమైన వ్యక్తికి వచ్చింది అని మీరందరూ శబాష్ అనేలాగా రానున్న 5 ఏళ్లలో నేను మన గుంటూరు పరిస్థితుల్ని మార్చాలి అని సంకల్పించుకుని నుంచున్నాను. అయితే మీరందరూ ఇక్కడ ఎంతో మంది టీచర్లు ఉన్నారు. అందరూ మొదటి నుంచి అదే అడుగుతున్నాను, నన్ను ఖచ్చితంగా మీరు డిస్టింక్షన్తో పాస్ చేస్తే మన గుంటూరుని టాప్ మోస్ట్ లో మనం ఉంచుకోవచ్చు. కాబట్టి లక్ష్యం